అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ప్రశాంత్ కిషోర్ పరిచయం అవసరం లేని పేరు ఈ పేరు. ఆంధ్రప్రదేశ్కు ఆ మాటకొస్తే భారతదేశ స్థాయిలో కూడా అందరికీ సుపరిచితమైనటువంటి పేరు ప్రశాంత్ కిషోర్. 1977లో జన్మించిన ఇతను భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా, అదేవిధంగా రాజకీయవేత్తగా కూడా, ఎట్లా అంటే జనతాదళ్ యునైటెడ్ లో ఉన్నాడు. వాళ్ళు సస్పెండ్ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత జనస్వరాజ్ అని సొంత పార్టీని పెట్టుకున్నాడు. ఇతను అసలు మొట్టమొదటి తన జీవితం ప్రారంభమైంది ఎక్కడ, ఏ విధంగా ప్రారంభమైందంటే, ఒక దీంట్లోకి రాకముందు ప్రజారోగ్యంలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసినటువంటి చరిత్ర ఇతను, భారతదేశం తరఫున. సరే వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదైనా సరే ఒక పార్టీకి వ్యూహకర్తగా చేశాడంటే అది కూడా లేదు. ముందు నరేంద్ర మోడీ కోసం పనిచేశాడు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. సరే అతను ఫక్త్ కమర్షియల్ అనటానికి ఈ ఉదాహరణలు మనకు చాలు. భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఈ రెండు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అటు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయటంలో నేను కీలక పాత్ర వహించానని చెప్పుకునేటటువంటి ఈయన, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వేగంగా సమాధానాలు ఇవ్వటంలో, విమర్శకులు వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలో నేను ట్రైనింగ్ ఇచ్చానని, నా ట్రైనింగ్ ని అనేక సార్లు కరణ్ దాఫర్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ వాడుకున్నాడని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఈయన. కనీసం నా యొక్క ఆ ఇంటర్వ్యూల్ని కరణ్ దాఫర్ పదే పదే చూస్తారని కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇతను. సరే ఇతను జనస్వరాజ్ పార్టీని బీహార్లో ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, లేదా అక్కడ మమతా బెనర్జీ గెలిచినా, లేదా దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అయినా, వాళ్ళ యొక్క రాజకీయ కారణాలు, వాళ్ళ యొక్క చరిస్మా వల్ల అయ్యారనేటటువంటి సంగతిని మర్చిపోయి ఇతను జనస్వరాజ్ పార్టీ అని బీహార్లో కూడా పెట్టి ఒక ప్రయోగం చేశాడు. ఆ రాజకీయ పార్టీ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు వేరే పార్టీలకి స్ట్రాటజిస్ట్ గా పని చేయకూడదు కాబట్టి 2022లో ఇక నేను స్ట్రాటజిస్ట్ గా పని చేయటం లేదు, ఐపాక్ తో నాకు సంబంధం లేదు అని ఐపాక్ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ ఏదైనా సరే, ఏదో అంటారే, ఒక అలవాటు పడినటువంటి వృత్తి మీద పట్టు ఉండటం, దాని మీద వ్యాఖ్యలు చేయాలనే ఆకాంక్ష ఉండటం సహజమే. దాంట్లో కూడా ఎవరు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేసి అదంతా ఏదో తన వల్లే వచ్చిందనేటటువంటి భ్రమల్లో మునిగి తేలి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అతను అడిగినటువంటి కమర్షియల్ ఆబ్లిగేషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి తెలుగుదేశం పార్టీ పంచన చేరి, తెలుగుదేశం పార్టీకి స్ట్రైట్ గా పనిచేస్తే నష్టం వస్తుందని, ఎందుకంటే బీహారీ డెకాయిట్ అని పిలిచాడు చంద్రబాబు నాయుడు అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ లాగా మార్చేస్తారని చెప్పేసి పిలిచాడు, విమర్శించాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాంటి విమర్శలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల చంద్రబాబుకి నష్టం జరిగిద్ది. నేను చంద్రబాబుకి డైరెక్ట్ గా పనిచేస్తే, అందుకని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలి,
అని తనకేదో పెద్ద పలుకుబడి ఉన్నట్లుగా, తన మాట వేదం అన్నట్లుగా ప్రజలు ప్రభావితం అవుతారని చెప్పేసి అత్యాశకు పోయి ఇతను వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో అని చెప్పటం ప్రారంభించాడు. ఆ చెప్పినటువంటి మొట్టమొదటిసారి చెప్పినప్పుడు అతను వచ్చింది కూడా సీఎం రమేష్ కి చెందినటువంటి ప్రైవేట్ ఫ్లైట్ లో, మరి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కాన్క్లేవ్ లో మొట్టమొదటిసారిగా విమర్శ చేశాడు. విమర్శ కదా, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ఓడిపోబోతున్నాడు అని చెప్పాడు. సరే, దానికి కట్టుబడి ఉన్నాడు. ముందేమో అత్యంత దారుణం అన్నాడు, తర్వాత 51 అవుతాయి అన్నాడు. ఆర్టీవీ ఒక వీడియో ఛానల్, అది యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనేమో 151 మేబీ 51 అని చెప్పేసి అన్నాడు. 151 51 కావచ్చు అన్నాడు. కావచ్చు ఏంటి, స్ట్రాటజిస్ట్ అనేవాడు ఈ కారణాలతోటో ఆయా కారణాలతోటో ఇలా జరగబోతుందని చెప్పాలి కదా స్ట్రాటజిస్ట్ అనేవాడు. స్ట్రాటజిస్ట్ ఆ యొక్క డ్యూటీని 22లో నేను వదిలేశానంటాడు. నా కింద ఐప్యాక్ లేదంటాడు. ఆంధ్రప్రదేశ్ లో నాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరంటారు. నా టీం ఏమి లేదంటాడు. నేనేమి అక్కడ విచారణ చేయలేదు అంటాడు. మళ్ళీ జగన్ దారుణంగా ఓడిపోతాడు అంటాడు. జగన్ దారుణంగా ఓడిపోతాడనే ఉంది. జగన్ అంటే గిట్టని వాడు ఎవడైనా చెబుతాడు. జగన్ ఓడిపోవాలని కోరుకుంటాడు. అలా ఉంది ప్రశాంత్ కిషోర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మొత్తానికి వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఏదో వచ్చినాయి. ఈయన ఆశించిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి ఇష్టపడి ఉండలేదు. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాని తర్వాత ఇతను వదిలి వెళ్ళిపోయినా కానీ ఆ టీము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళలేదు. ఐపాక్ టీం అంతా కూడా ఋషి తన కంట్రోల్లో ఉంది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేశారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే రిపీటెడ్ గా రెండే అంశాలను అతను ప్రచారం చేస్తాను. రెండే అంశాలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ తిరిగి తన స్థానాలను నిలబెట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో వచ్చిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయి. ఇదే చెప్తా వస్తున్నాడు. 370 నుంచి 400 వరకు రావచ్చు అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు జరిగినటువంటి 5 దశల పోలింగ్ లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఆశించిన స్థాయిలో, వీళ్ళు ప్రిడిక్షన్ చేసినటువంటి స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు అనేది అందరికి తెలిసినటువంటి అంశం. ఎందుకంటే నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షాలు పదే పదే ఇంటర్వ్యూలు ఇస్తూ పదే పదే దేశ ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ పెద్ద చిన్న అన్ని ఛానళ్ళకి కూడా వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. ఎందుకు? ఒక్కొక్క దశలో వాళ్ళు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ బాగాలేదు. 300 సీట్ల సంగతి దేవుడు ఎరుగు. సాధారణ మెజారిటీ సొంతగా వస్తుందా రాదా అనేటటువంటి భయంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి కరణ్ దాఫర్ ఎప్పుడైతే ఇతనిని ఒక మంచి వ్యూహకర్తగాను మంచి శిక్షకుడుగాను ప్రశంసించినటువంటి కరణ్ దాఫర్ లేటెస్ట్ గా ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ ని ఇంటర్వ్యూ చేయటం జరిగింది.
కరణ్ దాఫర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, సీనియర్ జర్నలిస్ట్, ఎక్కడ రాజీ పడని వ్యక్తి. ఎవరినైనా సరే తన ప్రశ్నలతోటి ఇబ్బంది పెట్టగలిగినటువంటి వ్యక్తి. సరైనటువంటి సమాధానం రాబట్టేంత వరకు కూడా ఆ ప్రశ్న నుంచి డీవియేట్ కాకుండా ఆ ప్రశ్న మీదే పట్టుబట్టేటటువంటి వ్యక్తి. అతని చేతిలో దొరికాడు ప్రశాంత్ కిషోర్. కరణ్ దాఫర్ని ఒకప్పుడు ప్రశంసించినటువంటి ప్రశాంత్ కిషోర్, ఒకప్పుడు గురువుగా భావించినటువంటి ప్రశాంత్ కిషోర్, మీతో మాట్లాడటం నా అదృష్టం అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రశాంత్ కిషోర్ కరణ్ దాఫర్ అడిగినటువంటి ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అని చెప్పారు, మీరు ఏ బేసిస్ తో చెప్పారు? అడిగిన దానికి సమాధానం లేదు. నా ప్రిడిక్షన్ అది, నా ప్రిడిక్షన్ నేను చెప్పాను అన్నాడు. మీ ప్రిడిక్షన్ చాలా సార్లు ఫెయిల్ అయ్యాయి కదా అన్నాడు. కరణ్ దాఫర్ గారు మీ ప్రిడిక్షన్ చాలా సార్లు, నా ప్రిడిక్షన్ ఫెయిల్ అవటం ఎప్పుడు ఫెయిల్ అయింది అన్నాడు. మీరు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పాడు. నేను కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే మాట ఎక్కడా అనలేదు అని అడ్డంగా వాదించాడు. ఇదిగో నీవు అన్నట్టుగా వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, నీవు ట్వీట్ చేసిన తర్వాత, నీవు మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి వార్తలు ఇవిగా అని చెప్పి చూపించాడు. ఈ పత్రికల్లో ఎన్నైనా వార్తలు వస్తాయి, నాకు నేను మాట్లాడిన వీడియో ఉంటే వీడియో చూయించు అన్నారు. వీడియో చూయించు అంటే ఎందుకంత వితండవాదం చేస్తావు? మీరు అన్నది నిజం. మీరు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పినప్పుడే కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన మాట నిజం. మీ ప్రిడిక్షన్ తప్పైన మాట నిజం. దాన్ని మీరు హోందాగా అంగీకరించండి అని చెప్పేసి కరణ్ దాఫర్ గారు అంటుంది. వీడియో చూపించమంటే మీరేంటి అట్లా మాట్లాడతారని చెప్పేసి కరణ్ దాఫర్ మీద ఎదురుదాడికి దిగాడు. సరే, అంతలో కరణ్ దాఫర్ గారు ముందుగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి, ఎవరు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ అకౌంట్ లో నుంచి అతను ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ని బయట పెట్టి చదివి వినిపించాడు. ఉన్నది ఏమని, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది అని. మరి ఆ తర్వాతే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అది. అదేవిధంగా మీ ప్రిడిక్షన్ తెలంగాణలో కూడా తప్పైంది, కేసీఆర్ మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నాడని చెప్పారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అన్న. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మీరు చెప్పింది ఫెయిల్ కావచ్చు కదా అన్న. దానికి అప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. నాకు అక్కడేమి టీం లేదు, నేను ఏ సర్వేలు చేయించట్లేదు, నాకు సర్వే చేయటానికి అక్కడ యూనిట్స్ ఏమి లేవు. కానీ నా ప్రిడిక్షన్ అది, నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తుంది అది. జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమానికే కట్టుబడి ఉన్నాడు, ఒక ప్రొవైడర్ గానే నిలిచాడు. ప్రొవైడర్ అంటే రాజుల కాలంలో చెల్లింది, ఇది ప్రజాస్వామ్య కాలం. అడిగిందల్లా ఇచ్చేస్తే సరిపోదు, ఇప్పుడు అభివృద్ధి కావాలి. ఇక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి మాటలు 4 చెప్పాడు. ఇవన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని సర్వేలు కూడా, దాదాపు అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ మరలా అధికారంలోకి రాబోతుందని చెప్తా ఉన్నాయి. మరోవైపున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సాధించినటువంటి 151 సీట్ల కన్నా కూడా ఎక్కువ సాధిస్తామని చెప్తా ఉన్నాడు. మరి అతను చెప్పింది నిజమవుతుందా? మీరు దారుణంగా ఓడిపోతాడని మీరు చెప్పింది నిజమవుతుందా అని అంటే దానికి సమాధానం చెప్పకుండా
పేడ పేడ అనే మాటను తీసుకొచ్చాడండి. స్ట్రాటజిస్ట్ నోటి వెంట తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోతాడో చెప్పాలి అంటే రీజన్స్ చెప్పాలా. నేను ఇలా సర్వే చేయించాను, లేకపోతే నా దగ్గర ఇలాంటి సమాచారం ఉందో, లేకపోతే ఈ వర్గాల నుంచి నాకు సమాచారం ఇచ్చారు, ఈ మహిళలు నాకు సమాచారం ఇచ్చారు, లేదా ఈ ఉద్యోగస్తులు నాకు సమాచారం ఇచ్చారు, లేదా ఈ వర్గం వారు నాకు సమాచారం ఇచ్చారు, ఈ ఇచ్చినటువంటి సమాచారం ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి కేటగారికల్ గా స్ట్రాటజిస్ట్ గా సమాధానం చెప్పాలా. కరణదాఫర్ అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఏముందండి, ఆయన 151 దాటడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన 151 దాటితే నా ముఖం మీద పేడబడిద్ది. 151 అన్నా ఆయనకి 151 కన్నా ఆయనకి తక్కువ వస్తే నా ముఖం మీద పేడబడిద్ది, ఆయన ముఖం మీద పేడబడిద్దంట. 151 కన్నా ఎక్కువ వస్తేనేమో ప్రశాంత్ కిషోర్ ముఖం మీద పేడబడిద్దంట. 151 లోపు వస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీద ఈ పేడ భాష ఏందండి? అంటే నీ స్ట్రాటజీ అదే, నీ ఇంటెలిజెన్స్ అదే, నీకున్న పేరు ప్రతిష్టలు అవే, అంటే నీలో ఉన్నటువంటి కమర్షియల్, నీలో ఉన్నటువంటి డబ్బు ఆశ, నీలో ఉన్నటువంటి స్వార్థ గుణం, నీలో ఉన్నటువంటి పేరాశలు అన్ని కూడా దాంట్లో నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నీకు కసి ఉన్నట్లుగా, నువ్వు ఆశించినటువంటి డబ్బులు ఆయన ఈయనట్లుగా, ఈయనందుకు ఇదంతా నువ్వు చేస్తున్నట్లుగా నీ మాటల్లో అర్థమైపోతుంది కదా. పైగా పరోక్షంగా నువ్వేం చెప్పావు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్స్ జరుగుతున్నాయి, ఆ బెట్టింగ్స్ వెనక కూడా నువ్వు ఉన్నావు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నేను దాన్నేం పూర్తిగా నమ్మటం లేదు, కానీ నీవున్నావనే ప్రచారం మాత్రం భారీగా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా నీవు జగన్మోహన్ రెడ్డి గారుకి 150 కన్నా తక్కువ వస్తాయని చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా వస్తుందని నువ్వు అంగీకరించినట్టేగా. ప్రభుత్వం రావడానికి కావాల్సింది 88 కదా, 151 మార్కు దాటాడు అని కొత్త అంశంలోకి వచ్చేసేవే. అంటే నీవు చెప్పిన మాట మీద నీవే లేవు. అన్ని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. కొందరు 105 చెబుతున్నారు, కొందరు 115 చెబుతున్నారు, కొందరు 126 చెబుతున్నారు, కొందరు 130 చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 151 ఎవరు చెప్పలేదు, కానీ అరౌండ్ 130 అన్ని సర్వేలు కూడా, అటు జాతీయ సర్వేలు కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయిలో రిలయబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. మరి చెప్తా ఉన్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మటుకు నాకు వచ్చేటటువంటి నష్టం ఏంటి అని చెప్పేసి 151 దాటకపోవచ్చు అని చెప్పేసి కొత్త పల్లవి. అసలు పేడ భాష ఏంటి? ఈ పేడ భాషతోటి ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక మురికి కోపం, ఒక అవకాశవాది, కమర్షియల్ గా అంటే డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాడు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుందని చెప్పటమే నా ఉద్దేశం. ఇక్కడ సెఫాలజీ లేదు, స్ట్రాటజీ లేదు, అదేవిధంగా ఎలాంటి ఎన్నికల వ్యూహం లేదు, ఏమీ లేదు. అంతా కూడా తోటకూర కట్ట లాంటిదే, తోటకూర కాడ లాంటిదే, అంతా కూడా బుస్సేనని అతను కేవలము ఎవరమైనా, నా ప్రిడిక్షన్ కూడా పోయిన ఎలక్షన్స్ లో నిజమైంది. పోయిన ఎలక్షన్స్ లో నేను 130కి పైగా వైఎస్ఆర్సీపీకి వస్తాయంటే అందరు నన్ను ఎగతాళి చేశారు, కానీ అది నిజమైంది. ఇంకంత మాత్రం నేనేదో పుడింగినని చెప్పుకుంటే ఎట్లా? అట్లాగే ప్రశాంత్ కిషోర్ అనేవాడు పుడింగి ఏమీ కాదు, అతని దగ్గర స్పెషల్ క్వాలిటీస్ ఏమీ లేవు అనేది అతను ఉపయోగించినటువంటి పేడ భాష ద్వారా మనకు అర్థమవుతా ఉంది. నమస్తే.